తెలంగాణ ప్రజానీకానికి ఎవరైనా ద్రోహం చేస్తున్నారంటే అది కేవలం టీఆర్ఎస్ వాళ్ళ అధ్యక్ష, వాళ్ళ క్షణికమైన రాజకీయ అవసరాల కోసం, వాళ్ళ రాజకీయ లాభం కోసం, వాళ్ళ పదవుల కోసం అధ్యక్ష, అంతకంటే ఇంకోటి కాదు అధ్యక్ష. కేవలం సీమాంధ్రలో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో ఆధిపత్య పోరులో భాగంగా 3 నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో 4 ఓట్ల కోసం మాట్లాడుతున్నారు తప్ప ప్రజల కోసం కాదు అధ్యక్ష. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి, వీర తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తికి, ఆనాటి అమరుల ప్రాణ త్యాగాల స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నందుకు ఈ రాష్ట్ర విభజన బిల్లును వ్యతిరేకిస్తున్న అధ్యక్ష. తెలంగాణ సాయుధ పోరాటం ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం జరిగింది కాదు అధ్యక్ష. తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా జరిగినటువంటి విషయం మర్చిపోద్దు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఆ రోజు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యం రావాలి, భారతదేశంలో అంతర్భాగం కావాలని పోరాటం చేసి అనేక మంది మరి ప్రాణాలు అర్పించారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 23 జిల్లాలతో కూడిన రాష్ట్రానికి, సువిశాలమైన తెలుగు వాళ్ళ రాష్ట్రానికి మంత్రి నేను. మీరు పదే నేను ఈ సమైక్య రాష్ట్రానికి 23 జిల్లాలకు మంత్రి అని చెప్తున్నావు కదా. ఈ దమ్ము ఈ ధైర్యం నీకు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టినాడు. నీవు కనుక నేను ఈ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టిండ్రు, ఇది నాకు సమ్మతం కాదని చెప్పి బీఫామ్ రిజెక్ట్ చేయగలిగే దమ్ము ఉంటే నువ్వు మాట్లాడగలిగే సత్తా ఉంటే కానీ ఏం మాట్లాడతావు? ఆయనకు సిగ్గు శర ఉంటే మంత్రిగా రాజీనామా చేయమనండి సార్. అది ఒక మంత్రిగా ఉండి తెలంగాణ వీర తెలంగాణ విప్లవ పోరాటం గురించి దొరలకేం తెలుస్తుంది అధ్యక్ష, దళితునికి తెలుసు ఆ విషయం ఏందో. పెద్దలు ఎవరైనా చేసి ఉండొచ్చు సార్, ఆ రోజు ఉండబెట్టే పెద్దందరి వ్యవస్థలో ఉండొచ్చు సార్. పుట్టుక మాత్రం ఇది యాక్సిడెంట్ సార్, అది నా తప్పు కాదు సార్. నువ్వు ఏ లెక్కన తీసుకో అధ్యక్ష, అది ఏ రంగమైనా సరే, విద్య, వైద్యం, ఆరోగ్యం, పరిశ్రమలు, రోడ్లు, మీ ఇష్టం. చివరికి మీ జీవితంలో వచ్చిన అభివృద్ధికరమైన మార్పులతో సహా ఈ సమైక్య రాష్ట్రమే చేసిందన్న సంగతి గుర్తు చేస్తున్న అధ్యక్ష. ఆ సమైక్య రాష్ట్రంలో దోపిడీకి పాల్పడ్డ, ఈ అవినీతికి పాల్పడ్డ ప్రతివాడు ఆ ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన వాడే అధ్యక్ష. సమైక్య రాష్ట్రంలో అభివృద్ధి గురించి చెప్తున్నారు. ఈ సమైక్య రాష్ట్రంలో ఒక సత్యం రామలింగరాజు, ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఒక గాలి జనార్దన్ రెడ్డి, ఒక కోలా కృష్ణమోహన్, ఒక కృషి వెంకటేశ్వరరావు, ఇలా చెప్పుకుంటూ పోతే 100 పేర్లు చెప్పగలుగుతా అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డ సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళే కానీ ఒక్క తెలంగాణ వాడు కూడా లేడు అధ్యక్ష. ఇట్లాంటి స్కామ్లలో హెడ్డింగ్లు మాట్లాడితేనే ఇంత భయపడుతున్నారే పరిస్థితి అధ్యక్ష. ఒక్కొక్కటి ఒలవబోతాయి అధ్యక్ష. భూమి మీద కాళ్ళు కలుగుతున్నది మీకు, అవాస్తవమే బతుకుతున్నాడు మీరు, దుర్మార్గాలు మాట్లాడింది మీరు. మీకేనాడు కూడా చర్చ జరిగితే మేము ఆర్గ్యుమెంట్ ఇచ్చేటువంటి ఒక బుద్ధిహీనతతోటి సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప